ఆంధ్రప్రభుకు స్వాగతం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం. అమెరికా సపోర్ట్‌తో నడుస్తున్నటువంటి ఈ యుద్ధంలో రోజుకొక స్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కొంత విరామం ప్రకటిస్తాడు ట్రంప్. మళ్ళీ విరామం ప్రకటించిన తర్వాత మళ్ళీ యుద్ధం చేస్తాడు. అయితే ఇప్పుడు నిన్నటి రోజున ఒక కొత్త వార్త మనం వింటున్నాము. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ఒక సయోధ్య కుదిరింది అని. ప్రస్తుతం అసలు యుద్ధం ఎలా సాగుతుంది? ఈ కుదిరిన సయోధ్య ప్రపంచానికి ఏమన్నా శుభవార్తలు అందిస్తుందా? ఏంటి ఈ విషయాల గురించి మనం చర్చిద్దాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు శ్రీ కందాడే పార్థసారథి గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ప్రపంచాన్ని అంతా భయపడుతున్నటువంటి ఇరాన్, అమెరికా ఈ యుద్ధం ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటి? మరి మొన్న విరామం ఇచ్చాడు, మళ్ళీ భయంకరంగా మళ్ళీ యుద్ధం సాగింది. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా కొంచెం విరామం కనిపిస్తుంది, ప్రకటించకపోయినా కొంచెం తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. అసలు ఇప్పుడు ఏంటి నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఎలా ఉండబోతుంది యుద్ధం? ఇప్పుడు ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడి వ్యవహార శైలి ఎలా ఉంది అని అంటే, ఆయన కొన్ని ఆబ్జెక్టివ్స్ టార్గెట్గా పెట్టుకున్నాడు. వీటిని నేను అచీవ్ చేయాలి. అందులో ప్రధానమైనది ఈ న్యూక్లియర్ సంబంధించిన అంశం. నువ్వు న్యూక్లియర్ అణుబాంబుని ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోకూడదు, తయారు చేయకూడదు అనేది. ఈ విషయంలో ఆయన ఇరాన్తో యుద్ధం మొదలుపెట్టేటప్పుడు ఇరాన్ని చాలా త్వరగా నేను లొంగ తీసుకోగలను. ఇరాన్ అంటే అమెరికా గతంలో ఆఫ్ఘనిస్తాన్ మీదనో ఇంకో దేశం మీదనో రకరకాలుగా తీసుకున్నప్పుడు చాలా త్వరగా ఆ దేశాలని స్వాధీనం చేసుకోవడమో లొంగ తీసుకోవడమో చేసినట్లు ఇరాన్ని కూడా నేను లొంగ తీసుకోగలను అన్న ఒక అభిప్రాయంతో ఆయన ఈ యుద్ధాన్ని ప్రారంభించినట్లు మనకు కనిపిస్తుంది. కానీ యుద్ధం మొట్టమొదటిసారి ప్రారంభమైన తర్వాత 10-15 రోజులు గడిచిన తర్వాత ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి, డ్రోన్లు కావచ్చు లేదా చిన్న చిన్న మిసైల్స్ కావచ్చు, వీటిల్ని అడ్డుకోవడం కష్టము అన్న విషయం అమెరికాకి అర్థమైంది. ఎందుకంటే వీళ్ళు ఒక పెద్ద యుద్ధ విమానాన్ని, ఒక 300 కోట్ల యుద్ధ విమానాన్ని పంపిస్తే వాడు 30 కోట్ల డ్రోన్తో దాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. సో వీళ్ళకి అంత సులభమైన అంశం కాదు. మొదట్లో ఇరాన్కు సంబంధించిన కీలక నాయకులందరినీ మట్టుబెట్టడం ఇవన్నీ చేసినప్పటికి కూడా ఇరాన్ ప్రజలు వెల్లువలాగా, ఏదైతే అమెరికా ఇప్పుడు మన దక్షిణాసియాలో కూడా చూస్తున్నది ఏంది, నేపాల్లో కానీ బంగ్లాదేశ్లో కానీ అమెరికా ద్వారా జరిపిన ఈ రెజీమ్ చేంజ్ అయితే ఉందో అలానే మనం ఇక్కడ, ఎందుకంటే ఇరాన్ ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. మనం ఈ ఖొమైనీని తుదముట్టిస్తే ఇంకోటిలో ఇచ్చేస్తే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు, మనకి మద్దతు దొరుకుతుంది అనుకున్నాడు ఆయన. అక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇరాన్ ప్రజలు ఒక్కసారిగా రోడ్డు మీదకి రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ మతం అనేది ఏదైతే ఉందో, ఎందుకంటే అది బంగ్లాదేశ్లోనో ఇంకో చోటనో మీరు మతాన్ని అడ్డు పెట్టుకునే చేశారు, అక్కడ అదే మతం వాళ్ళు అడ్డు పెట్టుకొని ఉన్నారు. ఇరాన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకంగా మతాన్ని అడ్డు పెట్టుకునే పాలిస్తున్నారు. షరియా పాలనే జరుగుతుంది అక్కడ. సో వాళ్ళు అంత త్వరగా దాని నుంచి అక్కడ ప్రజలు బయటికి రావట్లేదు. సో అక్కడ ఉన్న వ్యవస్థ, ఏదైతే పరిపాలనా వ్యవస్థ ఉందో దాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కడో అమెరికా పొరపాటు చేసింది, ఇరాన్ యొక్క యుద్ధ శైలిని అర్థం చేసుకోవడంలో ఎక్కడో పొరపాటు చేసింది అన్న విషయాన్ని కొద్ది కాలానికి అటు అమెరికా అర్థం చేసుకుంది. ఈ ఇరాన్కు కూడా నేను కొద్దిగా అమెరికాని లొంగ తీసుకోగలిగాను అన్నది ఒకటి ఇక్కడ ఇరాన్లో కూడా భావన. రెండవ ప్రధానమైన అంశం ఇక్కడ ఏంటంటే, ఈ హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో దాని గుండా మనకి దగ్గర 70% చమురు అన్ని దేశాలకి వెళ్తుంది. అది పూర్తిగా ఇరాన్ కంట్రోల్ చేయగలిగింది. ఇరాన్ని మనం కంట్రోల్ చేద్దాము అనేది ఇంకొక ఎత్తే అయితే, ఇరాన్ పూర్తిగా ఆ జలసంధిని తన కంట్రోల్లోకి తెచ్చుకోగలిగింది. కంట్రోల్లోకి తెచ్చుకోలేకపోయినా భయపెట్టగలిగింది. నా అనుమతి లేకుండా ఇక్కడి నుంచి ఏమి కదిలినా కూడా నేను దాన్ని ఇబ్బంది పెట్టగలను అని. ఇంకొక అర్థం కాని అంశం ఏంటంటే, ముస్లిం దేశాల మీద ఇరాను దాడులు చెయ్యదు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, దుబాయ్, కువైత్ లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వీటన్నిటి మీద, ఖతార్, సౌదీ, వీటి మీద దాడులు చెయ్యదు అన్న ఒక్క అంచనాతో వీళ్ళు ఉన్నది. ఇరాన్ దానికి ఏమాత్రం తగ్గకుండా వీళ్ళ మీద కూడా దాడులు చేసింది.
సో ఈ ఈ 2-3 అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం వ్యవహారాన్ని కొంత అమెరికా వైపు పూర్తిగా మొగ్గకుండా కాస్త ఆపేలా చూశాయి. దీంతో ఆ రోజు ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకున్న అమెరికా ప్రభుత్వం కానీ డొనాల్డ్ ట్రంప్ కానీ, ఎందుకంటే ఇది ఎక్కువ కాలం కొనసాగిస్తే ఇబ్బందులు తప్పవు అన్న ఏదైతే అర్థమైందో కొంత కాల్పుల విరమణ, ఎందుకంటే వీళ్ళు కూడా రీగ్రూప్ కావాలి, స్ట్రాటజీ మార్చుకోవాలి, ఇరాన్ని అర్థం చేసుకున్నారు వీళ్ళు. సో ఇరాన్ ఏదైతే డ్రోన్లు మిసైళ్ళ వార్ఫేర్ చేస్తుందో అది ఇంతవరకు ఎక్కడ ఆ స్థాయిలో జరగలేదు. సో మొట్టమొదటిసారి అది చూస్తున్నారు వీళ్ళు. సో దానికి అనుగుణంగా మార్చుకోవాలి కాబట్టి కొంతకాలం కాల్పుల విరమణ ఒప్పందం ఒకటి చేశారు. 40 రోజుల పాటు ఇది ఉంటుంది, 40 రోజుల్లో ఒక ఒప్పందాన్ని అమలు చేస్తాము, అది ఇది. కానీ ఇరాన్ పూర్తిగా న్యూక్లియర్ విధానాన్ని వదులుకుంటుంది అనేది ఆ రోజు కూడా స్పష్టత లేదు, వీళ్ళు అదే స్పష్టత కోరుతున్నారు. సో దాని మీదనే మళ్ళా ఇబ్బందులు మొదలయ్యాయి. ఎప్పుడైతే దాని మీదనే మళ్ళీ ఇబ్బందులు మొదలయ్యాయో రెండోసారి దాడి మొదలుపెట్టారు. రెండోసారి దాడి మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారికి రెండోసారికి దాడుల్లో వస్తున్న తేడా ఏంటంటే, మొట్టమొదటిసారి సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోలికి అమెరికా వెళ్ళలేదు. మిలిటరీ ఇన్స్టలేషన్స్ని ధ్వంసం చేయడంలో కానీ, న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ని ధ్వంసం చేయడంలో, లేదా హర్మూజ్ జలసంధికి సంబంధించి ఏవైతే మిలిటరీ బేసెస్ ఉన్నాయో వాటిని పాడు చేయడంలో ఎక్కువగా దృష్టి పెట్టారు. ప్రజల జోలికి వెళ్ళలేదు, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రెండవసారి బ్రిడ్జిల్ని కూల్చడం, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క దాన్ని నష్టం చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే అవి నష్టం చేసి లాజిస్టిక్స్ని దెబ్బతీస్తే తప్ప ఇరాన్ని లొంగ తీసుకోలేము అని చెప్పి. సో అది గత 10 రోజులుగా అమెరికా చేసింది. అయినప్పటికీ కూడా ఇరాన్ ఏమీ పూర్తిగా తగ్గట్లేదు. ఇరాన్ ఏం చేస్తోంది, ఈ గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తారు. సో ఈ గల్ఫ్ దేశాలు ఇప్పుడు మధ్యలో ఇరుక్కబోయి ఉన్నాయి. ఒకవైపు అమెరికా, రెండో వైపు ఇరాన్. బాంబులు వాళ్ళ మీద పడుతున్నాయి. అమెరికా ప్రజలు దూరంగా ఉన్నారు, సేఫ్గానే ఉన్నారు. సో ఈ గల్ఫ్ దేశాలు కూడా కొంత ఈరోజు ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి దీన్ని మనం ఎలా ఆఫ్ చేయాలి అని అవి ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇజ్రాయిల్ మొత్తం అసలు ఇరాన్ని పూర్తిగా లేపేయాలి, ఇరాన్ని తుదముట్టించాలి అన్న భావనలో ఉన్న ఈ గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త మధ్య మార్గం చూడాలని చూస్తున్నాయి. అవి ఇటు ట్రంప్కి నచ్చజెప్పలేక అటు ఇరాన్కి నచ్చజెప్పలేక ఈరోజు ఇబ్బంది పడుతున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే ఏదో రిజల్ట్ వస్తుంది, తేలిపోతుంది అనేది ప్రపంచ దేశాలు ఆశిస్తే అది భ్రమే. ఇప్పుడు నెమ్మదిగా ప్రపంచ దేశాలు ఒక రకంగా ఒక అండర్స్టాండింగ్కి వచ్చాయి. ఏంటంటే చమురు సరఫరాలో కొంత ఇబ్బందులు ఉంటాయి, మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భారతదేశం కూడా జాగ్రత్తలు, ఇప్పుడు రష్యన్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది, వెనుజులా నుంచి దిగుమతి చేసుకుంటోంది. సో ప్రపంచ దేశాలు దీనికి సిద్ధమయ్యాయి. ప్రపంచ దేశాలు సిద్ధమైతే ఇప్పుడు ఇబ్బంది పడేది అటు గల్ఫ్ దేశాలు, ఇటు ఇరాన్. ఎందుకంటే ఇరాన్ నుంచి చమురు బయటికి పోవట్లేదు. సో ఇరాన్కి ఆదాయం తగ్గిపోతుంది. సో ఎంతకాలం ఇరాన్ ఇలా మొండిగా వ్యవహరిస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. గల్ఫ్ దేశాలు కూడా ఈరోజు ఇబ్బందులు పడుతుంది. అవి ఎంతకాలం నిగ్రహంతో ఇరాన్ మీద దాడి చేయకుండా ఉంటాయి అనేది రెండవ ప్రశ్న. ఈ మధ్యకాలంలో ఏం చేసింది, సౌదీ అరేబియాతో సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ అమెరికా చేసేసుకుంది. ఒక రకంగా సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్లో ఒక నిబంధన ఏంటంటే, గతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఇదే ఒప్పందం చేసుకున్నప్పుడు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనేది అక్కడ చేయడానికే అమెరికా ఒప్పుకోలేదు. ఏది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒప్పందంలో. సౌదీ అరేబియాతో చేసుకున్న ఒప్పందంలో స్థానికంగా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేసుకోవడానికి ఒప్పందం కుదిరింది. దాని అర్థం ఏంది, ఇరాన్కి ఒక సంకేతమా, నువ్వు కానీ తగ్గకపోతే మేము సౌదీ అరేబియా చేతిలో న్యూక్లియర్ బాంబులు పెట్టడానికి సిద్ధం. సో నువ్వు ఇది ఏదైతే గల్ఫ్ దేశాలని బెదిరిస్తున్నావో దానికి మేము కౌంటర్ విరుగుడు చేస్తాము, నువ్వు ఇప్పటికైనా దారికి వస్తావా. సో ఇది 4 అడుగులు ముందు 2 అడుగులు వెనక్కి 2 దేశాలు నడుస్తున్నాయి. ఇరాన్కి తెలుసు ఎక్కువ కాలం నేను కొనసాగించలేదని. ప్రపంచ దేశాలన్నింటి ఒత్తిడి ఇటు అమెరికా మీద అటు ఇరాన్ మీద ఉన్నాయి, దీనికి ఏదో ఒక మీరు సమస్యకి పరిష్కారం కనుక్కోండి అని. సో ఈ 2 మనకి ఎలా పనిచేస్తాయి ఏంటి, ఎందుకంటే ట్రంప్ వ్యవహారం ఏంటి, అది ఆయన పంపించే రాయబారులు ఎవరు, 2 రియల్ ఎస్టేట్ వ్యాపారులు. వాళ్ళు దౌత్యవేత్తలు కాదు, వాళ్ళు బిజినెస్ డీల్స్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు అనేది ఈరోజు
అమెరికన్ విదేశాంగ శాఖలో ఉన్న దౌత్యవేత్తలకు కూడా అర్థం కావట్లేదు. సో ఇదంతా అనిశ్చితి ఏదైతే ఉందో అది ట్రంప్ వచ్చినప్పటి నుంచి అన్ని వ్యవహారాల్లో ఉన్న అనిశ్చితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. అమెరికాలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా భారత పౌరులు ఇతరులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోంది. సో ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో ఆ విషయం ట్రంప్కి కూడా తెలుసు. నేను ఎక్కువగా దీన్ని కొనసాగించలేను, అందుకనే ఆయన 2 అడుగులు ముందుకేసి 1 అడుగు వెనక్కేసి 10 రోజులు విరామం అని నీకు అవకాశం ఇస్తున్నా నువ్వు తగ్గని. అంటే ఇద్దరు ఇక్కడ ఒక రకమైన రాజకీయ జూదం ఆడుతున్నారు, ఎవరు గెలుస్తామో చూద్దాము అని చెప్పి. మరి దీంట్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కొంతకాలం వేచి చూస్తే తప్ప మనకి తేలేది లేదు. ఎంతకాలం ఇరాన్ నిలబడగలదు, ఎంతకాలం దాన్ని అమెరికా సస్టైన్ చేయగలదు, ఈ అంశాల మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఇంకొంతకాలం ఈ అనిశ్చితి కొనసాగుతుంది. ఇరాన్ ఎక్కువ కాలం నిలబడే అవకాశం ఉండదు, ఎందుకంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది. అమెరికా ఇలానే అమెరికాకి వచ్చే ఇబ్బంది గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలకి ఇబ్బంది వస్తుంది. అందుచేత ఈ దేశాలు నెమ్మదిగా విషయాన్ని అర్థం చేసుకొని వెనక్కి తగ్గి అమెరికా కూడా కొంత వెనక్కి తగ్గడానికి అవకాశం ఉంటే ఆ రోజు పరిస్థితులు నార్మల్గా వస్తాయి, లేదంటే ఇది కొంతకాలం కొనసాగే అవకాశం ఉంటుంది. సరే, ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య ఏదో ఒక చిన్న ఒప్పందం సాగింది, వాళ్ళిద్దరు కలిసిపోయారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్కి లెబనాన్ దేశ ప్రభుత్వంతో ఏ రోజు ఇబ్బందులు లేవు. ఓకే, ఇజ్రాయెల్ లెబనాన్ దేశపు యొక్క ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఏదైతే ఈ హిజ్బుల్లా ఉందో లెబనాన్లో ఇరాన్ మద్దతుతో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాడుతోందో ఆ హిజ్బుల్లాని నియంత్రించాలని లెబనాన్ దేశానికి ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో చెప్తోంది. కానీ లెబనాన్ దేశానికి ఆ హిజ్బుల్లాని నియంత్రించే శక్తి సామర్థ్యాలు లేవు. సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కొత్తగా వీళ్ళిద్దరూ ఏదో సంధి చేసుకున్నారు, దగ్గరయ్యారు అనేది లేదు. ఎప్పటి నుంచో ఈ 2 ప్రభుత్వాలు హిజ్బుల్లాని కంట్రోల్ చేయడానికి చేస్తున్నాయి. లెబనాన్ దగ్గర శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి ఇజ్రాయెల్ జోక్యం చేసుకొని చేస్తోంది. ఇప్పుడు నిజంగా కానీ వీళ్ళు ఇప్పుడు మొన్న హిజ్బుల్లా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హిజ్బుల్లా చాలా వీకెన్ అయింది. ఒకవేళ నిజంగా లెబనాను ఇజ్రాయెల్ కలిసి నిజాయితీతో పనిచేస్తే ఈ హిజ్బుల్లాని కంట్రోల్ చేయగలిగితే ఒక రకంగా మన పశ్చిమాసియాలో కొంత శాంతి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇరాన్ ఎందుకు హిజ్బుల్లాని అక్కడ తీసుకొచ్చి పెట్టిందంటే గల్ఫ్ దేశాలు నాకు సహకరించవు కాబట్టి నా ఆధిపత్యాన్ని నేను నిరూపించుకోవాలంటే వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్ని ఇబ్బంది పెట్టడానికి ఒకవైపు హిజ్బుల్లా, ఇంకోవైపు హమాసు, ఇంకొక వైపు హౌతీలు, వీళ్ళ ముగ్గురిని ఇరాన్ పెంచి పోషిస్తోంది. సౌదీ అరేబియా డామినేషన్ ని తగ్గించడానికి హౌతీల్ని, అలానే ఈ ఆయిల్ చమురు రూట్లని నియంత్రించడానికి కూడా హౌతీల్ని ఉపయోగించుకుంటాం. అందుచేత ఇరాన్ వ్యూహాత్మకంగా ఏదైతే తన ప్రాక్సీల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టిందో ఈ ప్రాక్సీల్ని పూర్తిగా కట్టడి చేస్తే తప్ప, ఆ ప్రాక్సీల్ని కట్టడి చేయడానికి ఇరాన్ని కూడా కట్టడి చేయాలి. సో ఇరాన్ యొక్క మద్దతు ప్రాక్సీలకి లేకుండా చేసి వీళ్ళని కట్టడి చేస్తే ఈరోజు మీకు గల్ఫ్లో చాలా వరకు శాంతి ఏర్పడే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఈరోజు ఇరాన్ చేస్తోంది. సో దానికి వ్యతిరేకంగా ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్, లెబనాన్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఈ దేశాలు పనిచేస్తున్నాయి. కానీ ఎంతవరకు ఇవి సఫలమవుతాయి? గత 4-5 దశాబ్దాలుగా సఫలం కాని ఈ చర్యలు ఇప్పుడు సఫలమవుతాయా? కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు మనం గమనిస్తే గల్ఫ్ దేశాలు కూడా పెద్దగా ఈ మతం పేరుతో జరిగేదానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుచేత అక్కడ ఉన్న సామాజిక రాజకీయ వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఒకవేళ నిజంగా ఈ ప్రయత్నాలు సఫలీకృతమై ఇరాన్ తన వ్యవహారాల వరకు తను పరిమితం చేయగలిగితే గల్ఫ్లో శాశ్వతంగా శాంతి ఏర్పడే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ ఒప్పందాలు ఇవన్నీ చాలా కాలంగా జరిగాయి, అవి ఎంతవరకు ఫలితాలను ఇస్తాయి అనేది నమ్మకం ఉండదు. సో ఆ దిశగా నిజంగా అన్ని దేశాలు పనిచేయగలిగితే ఇరాన్ ఇతర దేశాలన్నీ అమెరికాతో కూడా యూరోపు, అమెరికా లేదా ఈ ఫ్రాన్స్ కానీ లేదా ఈ గల్ఫ్ దేశాలు కానీ చేయగలిగితే కొంతమేర అక్కడ ఈ పరిస్థితి చక్కబడడానికి అవకాశం. లేదంటే ఈ ఒప్పందాల వల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదు. పాలస్తీనా ఒప్పందం చేసుకున్నారు, హమాస్ని పెంచి పోషించింది ఇరాను, జరిగింది మొన్నటిదాకా హింసే, జరిగేది ఏం లేదు. యమను ఆ దేశం రగులుతోంది.
సగం హోతీల చేతిలో ఉంది. ఆ హోతీల్ని కట్టడి చేయడానికి సౌదీ అరేబియా చాలా ప్రయత్నం చేసింది. సరిగ్గా అన్ని దేశాలు మద్దతు ఇవ్వలేదు. ఈరోజు ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిన అంశాలు, వీటికి పరిష్కారం కనుగొనాల్సిన అంశాలు అని ఈరోజు ప్రపంచానికి అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు హోతీలు సూయజ్ కెనాల్ ఏదైతే మార్గం ఉందో దాన్ని బంద్ చేస్తే ఆఫ్రికా చుట్టూ తిరిగి రావాల్సింది. సో ప్రపంచ దేశాలు కూడా ఇది ఒక ఇబ్బంది ఉంది, దీన్ని పరిష్కరించాలి అనేది చేస్తోంది. ఆ విషయం మీద ఇరాన్ మీద ఒత్తిడి పెట్టగలిగి వీళ్ళని నియంత్రించగలిగితే, ఎవరైతే తీవ్రవాదంతో మేము సాధించగలుగుతున్నాం అనుకుంటున్నారో వాళ్ళని నియంత్రించగలిగితే అక్కడ శాంతి ఏర్పడుతుంది. అంతే తప్ప ఈ ఒప్పందాల వల్లనో ఏదో ఒకవేళ నిజంగా ఒప్పందాలని అమలు వాళ్ళు చేసి చిత్తశుద్ధితో హిజ్బుల్లా మీద నియంత్రణ సాధిస్తే మటుకు శాంతి ఈజీగా నిలబడుతుంది. లెబనాన్ ఎప్పుడు కోరుకోలే. లెబనాన్ సైన్యాన్ని కూడా హిజ్బుల్లా లెక్క చేయదు. ఎందుకంటే లెబనాన్ సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలు అందరికీ తెలుసు. లెబనాన్ సైన్యం కన్నా హిజ్బుల్లా శక్తి కలిగిన హిజ్బుల్లా దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి. సో అందుచేత ఈ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని చక్కదిద్దడానికి అన్ని దేశాలు కొంత ప్రయత్నించాలి, నియంత్రించాలి. మతం పేరుతో జరిగే కొన్ని అంశాలు నియంత్రించగలిగితే కొంత శాంతి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇలానే కొనసాగితే అది భారతదేశానికి కూడా ఇబ్బంది, చైనాకు కూడా ఇబ్బంది. ఇప్పుడు చైనాతో ఇబ్బంది అంటే ముఖ్యంగా ఆయిల్ విషయంలో భారతదేశంలోనూ ఖరీదు రేట్లు పెరిగినాయి, చైనా కూడా ఇబ్బంది పడుతుంది. అయితే నిన్న రాత్రి ఒక ఇన్ఫర్మేషన్ అంటే సౌదీలో అరోంకా అనేటువంటి ఒక ప్రదేశంపై దాడి చేసిందని చెప్పేసి వార్తలు వచ్చినాయి. దీనివల్ల ఇంకా కొంచెం ఆయిల్కి ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పుడు హోతీల్ని ఇరాను ఒక పిలిపించింది, మీరు ఆ సూయజ్ కెనాల్ నుంచి వచ్చే ఏదైతే వాటర్ వే ఉందో దాన్ని నియంత్రించండి, ఈ సౌదీ అరేబియా మీద దాడి చెయ్యాలి అని. హోతీలు ఏదైతే ఈ సౌదీ అరేబియా ఈ హర్మూజ్ జలసంధి కాకుండా రెండో వైపు నుంచి ఆ ఆయిల్ని పంపిస్తుందో దాన్ని అడ్డుకోవడం ఇరాన్ యొక్క లక్ష్యం. సో అందుకోసం ఇరాన్ ఏం చేసింది, హోతీల్ని హోతీలకి ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇరాన్ మద్దతుతో ఉన్న ప్రాక్సీలే కాబట్టి. సో హోతీలు ఈరోజు ఏదైతే ఈ సూయజ్ జలసంధి వైపు ఉన్న రిఫైనరీల ద్వారా ఏదైతే ఎగుమతి జరుగుతుందో దాన్ని అడ్డుకోవడానికి రిఫైనరీని దాడి చేశారు. దానివల్ల సహజంగా ఏమవుతుంది, సౌదీ అరేబియా నుంచి వచ్చే ఆయిల్కు అడ్డుకట్టపడుతుంది. సో దానివల్ల ఆ చమురు ధరలు పెరుగుతాయి. ఆల్రెడీ ఇప్పుడు $110 చేరింది, చమురు ధరలు పెరుగుతాయి. సో పెరిగి ఇరాన్ ఏం చేయదలుచుకుంది, నా చేతుల్లో నేను తలుచుకుంటే ఈ రెండింటినీ మూసేస్తే ప్రపంచం ఇబ్బంది పడుతుంది, నా మాట వినాలి అని. సో ఇరాన్ చేస్తున్న ఏదైతే ఈ చర్యలు పెడుతున్న ఒత్తిడి ఏదైతే ఉందో అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి ఈరోజు ఈ వీళ్ళకి అవకాశం ఇస్తే రేపు భవిష్యత్తులో ఈ స్వేచ్ఛా నౌకాయానం అనేది ఒక ప్రమాదంలో పడుతుంది. అదే జరిగితే చాలా దేశాలకు ఇబ్బంది అనే వాదన కూడా ఉంది. చైనా విషయంలో మనం అదే మాట్లాడుతున్నాం, తైవాను, ఈ ఈస్ట్ ఏషియా దేశాలన్నీ కూడా అవే మాట్లాడుతున్నాయి. కాబట్టి ఇక్కడ నిజంగా ఈరోజు ఆ టెస్ట్ వచ్చింది. ఈరోజు ఇరాను తను స్వయంగా తన ఆధీనంలో ఉన్న శక్తులతో రెండు ప్రధానమైన జలమార్గాల్ని పని చేయకుండా అడ్డుకుంటోంది. రేపు చైనా అదే చేస్తే లేదా ఇంకో దేశం అదే చేస్తే ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతుంది. అందుచేత ఇది ఒక టెస్ట్ కేసు ఈరోజు ప్రపంచం ముందు. అంతర్జాతీయ జలమార్గాలు ఏవైతే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండాలనో వాటిల్ని దేశాలు నియంత్రిస్తే వచ్చే దుష్ఫలితాలు ఏంటి అనేది ఈరోజు ప్రపంచానికి కనపడుతోంది. సో ప్రపంచం కూడా ఇదేదో అమెరికా అధ్యక్షుడి అనాలోచిత చర్య కావచ్చు, లేదా ఇరాన్ తీసుకుంటున్న ఒక మతానికి సంబంధించి చేస్తున్న చర్యలైనా అనుకున్న ఏదైనా కానీ ఒక సమస్యని ఈరోజు ప్రపంచం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది. మరి దీనికి పరిష్కారం ప్రపంచ దేశాలు ఎలా చేస్తాయి, ఎలా దొరుకుతుంది అనేది ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో మనం, ఎందుకంటే ఒక రకంగా స్వేచ్ఛాయుత నౌకాయానం అనేది అవసరం అనే అంశం ఈరోజు ప్రపంచ దేశాలకు అర్థమైంది. మరి ప్రపంచ దేశాలు దీన్ని ఎలా పరిష్కరిస్తాయి? ఇప్పుడు లెబనాను, ఇజ్రాయెల్ కలిసి పనిచేస్తాయి. హమాస్ రాకుండా డొనాల్డ్ ట్రంప్ ఒక ట్రస్ట్ పెట్టాడు, ఒక మేనేజ్మెంట్ బోర్డు, అది ఏం పనిచేస్తుంది? గల్ఫ్ దేశాలు ఏవైతే విపరీతంగా మదర్సాలకి వీటికి ఫండింగ్ ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి వాళ్ళని, బంగ్లాదేశ్లో తీవ్రవాదుల్ని, అవి ఈరోజు నిజాన్ని ఎలా గ్రహిస్తున్నాయి? ఇవన్నీ ఒక రకంగా రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాల్లో చాలా మార్పులు. ఎందుకంటే అందరూ శాంతిగా
అభివృద్ధి దిశగా పయనించాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆ మార్పుల దిశగా ఈ దేశాలు కదులుతాయా, లేదా ఇలానే గందరగోళాన్ని సృష్టించి ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటే ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఆ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇరాన్ పట్ల కానీ అమెరికా పట్ల కానీ వైఖరి మార్చుకుంటే అప్పుడు అది ఇరాన్కే నష్టం, అమెరికాకి కూడా నష్టం. సో ఇది మొత్తం ఎలా ఉంటుంది, ఇప్పుడు యుక్రెయిన్ రష్యా యుద్ధం అవి రెండు కొట్టుకుంటున్నాయి, వాటి వల్ల ప్రపంచానికి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న యుద్ధం వల్ల ప్రతి చిన్న పెద్ద దేశం ఇబ్బంది పడుతుంది. కాబట్టి దీనికి త్వరగా పరిష్కారం దొరికితే బాగుంటుందని అన్ని దేశాలు కోరుకుంటున్నాయి. మొండిగా ఎవరు వ్యవహరించినా కూడా వాళ్ళు ప్రపంచ దేశాల దృష్టిలో కొంత లోకుపోయే అవకాశమే ఉంటుంది. ప్రపంచ దేశాలు రేపు భవిష్యత్తులో ఎదురు తిరిగే అవకాశం కూడా ఉంటుంది. ఆ విషయంలో ఇరాన్ జాగ్రత్త పడాలి. అందుకే ఇరాన్ కూడా నిన్న అమెరికా అధ్యక్షుడు ఆపంగానే మేము కూడా కాల్పుల విరమణ ఆపుతున్నాం, హర్మోజ్ జలసంధిని ఇచ్చేస్తామన్నారు. అంటే వాళ్ళు కూడా సందిగ్ధతలో ఉన్నారు. మనకి వ్యతిరేకంగా కాకుండా చూసుకోవాలి, అట్లని మనం వెనక్కి ఉండకూడదు. సో ఈ డైలమా అనేది రాబోయే రోజుల్లో అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్న దేశాల కారణంగానూ రకరకాల దౌత్య ప్రయత్నాల కారణంగానూ కొంత తొలుగుతుందనే మనం అనుకోవాలి. చాలా సంతోషం, మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులు కేటాయించారు. విన్నారు కదా పార్థసారథి కందాడే గారి యొక్క విశ్లేషణ ఇరాన్ అమెరికా యుద్ధం మధ్య. సో స్వేచ్ఛాయుత నౌకాయానం అనేది ప్రపంచమంతా ఏర్పడాలి. మనం గమనిస్తున్నాం ఇప్పుడే ఇదే విధంగా ఇరాన్ ఏ విధంగా అయితే ఆ జలసంధిని కంట్రోల్ చేయాలనుకుంటుందో అలా వారి దేశాల దగ్గర ఉన్నటువంటి ముఖ్యంగా చైనా కానీ లేకుంటే భారత్ కానీ ఇట్లా ఎవరికి వాళ్ళు కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు ప్రపంచం వాణిజ్యం ఒక ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఈ విషయంలో అన్ని దేశాలు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని వారి యొక్క అభిమతం. ఈ విషయంపై మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు తెలియజేయండి. నమస్కారం.